ఏదైతే చెప్పామో అది అమలు చేస్తాం అధ్యక్ష. మీరు కూడా 2019వ సంవత్సరంలో 12,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుకి ఇస్తామని చెప్పి స్పష్టంగా మేనిఫెస్టోలో మీరు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 వీళ్ళు ఇచ్చినటువంటిది కలిపి 13,000 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. మేము కూడా మేనిఫెస్టోలో చెప్పాం, మీటింగ్ లో చెప్పాం, లేదా వీడియోలు మీకు పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయంతో కలిపి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఇస్తామని చెప్పాం అధ్యక్ష. రైతులకి ఈ ఒక్క అన్నదాత లేకపోతే రైతు భరోసా కిందో 10,000 20,000 సంవత్సరంకి ఇచ్చిస్తే రైతు బాగుపడ్డ అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఇది వాస్తవం, మీరండి మళ్ళీ మాట్లాడండి. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఓన్లీ ఈ రైతు భరోసా కింద ఈ డబ్బులు వేయడం తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చెప్పాలి మాట మాటకి. సాయిల్ టెస్టింగ్ గాని, రైతులకు ఒక పరికరం గాని, ఇన్సూరెన్స్ గాని ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు అధ్యక్ష. మేము ఆ విధానం కాకుండా రైతుకి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం అది ఇస్తున్నాం. ఈ రోజు సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, మెకనైజేషన్ పెట్టాం, డ్రోన్స్ పెట్టాం. రైతులకి ఈ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో అది సకాలంలో ఇస్తున్నాం. ఈ రోజు ఇన్సూరెన్స్ కూడా ఏదో ఉచిత బీమా అని చెప్పి మభ్య పెట్టడం లేదు అధ్యక్ష. ఈ రోజు బీమా ఎవరు కట్టారో తెలియడం లేదు, ఎవరికి వస్తుందో తెలియడం లేదు. అందుకే మొన్నే చెప్పాను, 1.5% రైతులు సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి బీమా కూడా చేశామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అయితే ఈ రోజు ఏదైతే అన్నదాత సుఖీభవ బడ్జెట్ లో మీరు 1000 కోట్లే పెట్టారు కదా, ఇంతమంది రైతులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ కలిగిస్తారు. బడ్జెట్ లో పెట్టేటప్పుడు కొంత పెడతారు అధ్యక్ష. మీరు కూడా ఒకసారి గత సభలో ఉన్నారో లేదో, మీరు ఒక పథకం ప్రకటించారు, దానికి 7-8 కోట్లు అవసరం. మీరు బడ్జెట్ లో పెట్టింది 3,000 కోట్లే, పథకం అమలు చేయలేదా? ఎప్పుడైనా సరే బడ్జెట్ లో ప్రభుత్వాలు పెడతా ఫుల్ఫిల్ చేస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అందులో మీరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేము ఇది పెట్టాం, విధి విధానాలు కూడా రూపొందిస్తున్నాం. తప్పనిసరిగా వీలైనంత తొందరగా ఏదైతే 20,000 రూపాయలు మాటిచ్చామో ఆ అన్నదాత సుఖీభవ కింద రైతులందరికీ ఇస్తాం అధ్యక్ష.